బాగా లావు ఉన్న వాళ్ళని చూసి సన్నగా ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఇదిగో తెగ మెక్కేస్తుందేమో, తెగ తినేస్తుందేమో, తెగదేమో. వాళ్ళలో ఉన్న బలహీనతలు మీకేం తెలుసు? చాలా మందికి వాళ్ళు తిండి బట్టి వచ్చిన లావు కాదు, బరువు కాదు, బలహీనతలు బట్టి, శరీరంలో ఉన్న రోగాలు బట్టి, వ్యాధులు బట్టి, లేకపోతే మందులు బట్టి, మాత్రలు బట్టి వాళ్ళు ఆ బరువు ఎక్కువ ఉంటారేమో, ఓవర్ వెయిట్ అయి ఉంటారేమో. సన్నగా ఉన్న వాళ్ళు చక్కటి మెటబాలిజం ఉంటుంది చాలా మందికి. ఎట్లాంటి మెటబాలిజం అంటే ఎంత తిన్నా, ఏమి తిన్నా అస్సలు బరువు ఎక్కరు. అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మీలో ఉన్నారా? లేకపోతే మీకు స్నేహితులు ఉన్నారా? ఎప్పుడు వాళ్ళని చూసి, ఏం నువ్వు ఇంత తిన్నా అస్సలు వెయిట్ పెరగవే, నేను కొంచెం తింటే నేను 2 కిలోలు పెరిగిపోతాను. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను మా హస్బెండ్కి, అదే రాజుగారికి ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు ఎంత తిన్నా అసలు హీ కెన్ ఈట్ ఎనీథింగ్ బట్ హీ విల్ నాట్ పుట్ ఆన్ వెయిట్. మీరు ఎంత తిన్నా నేను మాత్రం తూచి అన్ని ఆలోచించి ఇదింత అదింత అని పోర్షన్ కంట్రోల్ ఇవన్నీ చేస్తా, నేను అంత లిమిట్ చేస్తా, అస్సలు నా వెయిట్ అలాగ దిగదు. మీరేంటంటే I realized I didn't understand then, but I realized I have an issue with this. It's called, I don't want to tell it, but అది ఉందని నాకు తెలుసుకున్నాను. And I got treated for that. చూడండి, మనము చాలాసార్లు సన్న ఉన్నోళ్ళు ఇతరుని చూసి జడ్జ్ చేస్తూ ఉంటారు. నేను చూడు ఎంత గొప్ప, నేను చూడు నా దేహం చూడు, నా ఫిగర్ చూడు, నా బాడీ చూడు, నువ్వు చూడు ఎట్లున్నావు అన్ని తీర్పులు తీరుస్తాను. లేకపోతే వాని గురించి నవ్వుతూ, కించపరుస్తూ, గేలి చేస్తూ, హేళన చేస్తూ ఉంటారు. అదే నాట్ జస్ట్ వెయిట్, ఏ విషయంలో అయినా మీరు ఒక విషయంలో మంచిగా ఉన్నారంటే, మెరుగైన వారు ఉన్నారు, ఉన్నతంగా ఉన్నారంటే, ఆటోమేటిక్గా పక్కన ఉన్న వారు వీళ్ళు ఎందుకు ఇట్లా లేరు తెలుసా, వాళ్ళలో ఏ లోపం ఉంది, వాళ్ళలో ఆ లోపం ఉంది అని తీర్పులు తీర్చేస్తాం, విమర్శిస్తుంటాం. అసలు ఎందుకు అట్లా ఉన్నారని మనం తెలుసుకోం కదండి. చూడండి, అందుకనే దేవుడు హీస్ సో మర్సిఫుల్. మనుషులేమో వాళ్ళు